నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుజనా చర్కూరి వ్లాగ్స్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే నా లైఫ్లో ఉన్న ఇద్దరు ఇన్స్పైరింగ్ పర్సన్స్లో ఒక పర్సన్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఇది ఒక అమ్మాయి కథ. ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలకే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. పెళ్ళైన సంవత్సరంకే ఒక పాప. ఆ పాపని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసేలోపే మళ్ళీ రెండోసారి తను గర్భవతి అయింది. తర్వాత రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందండి. ఇక చూడండి, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, ఈ సొసైటీ యొక్క జడ్జిమెంటు తనను కుంగదీసింది. అయినా ఎంతో ధైర్యంగా నిలబడి పిల్లల్ని పెద్ద చేసుకుంటూ వచ్చింది. ఇంతలోపే ఇంకో సంవత్సరంలోపు మళ్ళీ తను గర్భవతి అయింది. ఈసారన్నా అబ్బాయి పుడతాడు అని ఎంతో సంతోషంగా కలలు కనింది. కానీ తనకి మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆడపిల్ల పుట్టినందుకు ఇంటిల్లిపాది మొత్తం కన్నీరు మున్నీరయ్యారు. కానీ ఆ తల్లి మాత్రం ఆ పిల్లల్ని చూసుకొని ఎంతో మురిసిపోయేది. ముగ్గురిని చాలా చక్కగా పెంచుకుంటూ వచ్చింది. ఇంతలోనే లైఫ్లో ఒక పెద్ద సుడిగుండం అయితే పడింది. తన భర్త అనుకోని కారణాల వల్ల చనిపోతాడు. దేవుడు తనకిచ్చిన కష్టాన్ని, బాధలని తనలోనే దిగమింగుకొని తన పిల్లల కోసం ధైర్యంగా నుంచొని ఎంతో కష్టపడి రోజు పనులు చేసి పొలం పనికి వెళ్ళి తన పిల్లల ముగ్గురిని చదివించింది. కానీ ఏదో ఒక తెలియని భయం, ఆ భయంతో పెద్దమ్మాయిని ముందుగానే 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసేసింది. వయసు చిన్నదే అయినా ఆ పెద్దమ్మాయి కూడా ఆలోచించి పెళ్లి చేసుకొని ఆ ఇద్దరు చెల్లెళ్ళకి తను కూడా ఒక అమ్మగా మారి ఎంతో బాధ్యతగా వాళ్ళను చూసుకుంది. తర్వాత రెండో అమ్మాయి, మూడో అమ్మాయిని చదివించారు. తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరికి పెళ్లి చేసింది. ఇప్పుడు లైఫ్ కొంచెం బాగుంది, పిల్లలు సెటిల్ అయ్యారు, అంతా మంచిగా ఉంది అనుకొని కొంచెం లైఫ్ని ఆస్వాదిద్దాం అనుకునేలోపు తనకి ఎక్కడలేని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడు ఎందుకు ఎప్పుడు ఏదో ఒక కష్టం తనకిస్తూనే ఉన్నాడు. అదేమిటో అర్థం కాదు మరి. ఇక ఉన్న కొద్ది సంవత్సరాలైనా తన బిడ్డల కోసం కాకుండా తన కోసం తన లైఫ్ని హ్యాపీగా సంతృప్తిగా గడపాలని కోరుకుంటున్నాను. ఇది ఎవరి స్టోరీయో కాదండి, మా అమ్మ స్టోరీనే. తను నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నా లైఫ్లో మా కోసం చాలా కష్టపడింది. థ్యాంక్ యూ అమ్మ. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.